మనం ఈ సమయంలో నేర్చుకుందాం. చాలా మంది ఏంటంటే కొన్ని రకాల ఫీలింగ్స్ తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఆవేదన అంటే, ఏంటండి నా కుటుంబానికి సేవ చేయడానికే నా జీవితం అంతా అయిపోయిందండి. ఇప్పటి వరకు నా భర్తకి, నా పిల్లలకి సేవ చేశానండి. ఇప్పుడు ఏంటంటే నా మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళకి సేవలు చేయవలసి వస్తుందండి. నా బతుకంతా ఈ సేవలోనే, వీళ్ళకి సేవలోనే అయిపోతుందండి అని కొంతమంది పెద్దలు తమ యొక్క బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, ఏముందండి బ్రతుకంతా, ఉదయం లేవటం, బ్రష్ చేసి, స్నానం చేసి, క్యారేజ్ పట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంకాలం రావటం, వచ్చి ఏదో తిని కాసేపు టీవీ చూసి పడుకుంటాం. నా జీవితం అంతా ఈ కంపెనీకే సేవకి అర్పించేశానండి. ఈ కంపెనీలో సేవ చేయటమే నా బతుకంతా అయిపోతుందండి. కొంతమంది అయితే మా బ్రతుకంతా ఈ సమాజానికి సేవ చేయడానికి సమర్పించుకున్నామండి. రాజకీయ నాయకులు అంటూ ఉంటారు, మేమున్నది మీకు సేవలు చేయటానికే అంటూ ఉంటారు. కొంతమంది ఆనందంగా చెప్తారు ఆ మాట, కొంతమంది బాధపడుతూ ఉంటారు. సరైన మరి సేవలో సరైన ఆదరణ లేకపోతే, సేవ చేస్తున్న వారు వారికి సరి అయిన గుర్తింపు లేకపోతుంటే వారు బాధపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మన సేవలను లోకము గుర్తించినా గుర్తించకపోయినా, కుటుంబము గుర్తించినా గుర్తించకపోయినా, మనవలు, మనవరాండ్రు మన సేవలను గుర్తించినా గుర్తించకపోయినా, మనం చేస్తున్న ఈ సేవను దేవుడు గుర్తిస్తాడు అన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. చూచుచున్న దేవుడు, పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు చేస్తున్న ఈ సేవ కుటుంబానికైనా సమాజానికైనా నువ్వు చేస్తున్న ఈ సేవను పరలోకము నుంచి దేవుడు చూస్తున్నాడు, గుర్తిస్తున్నాడు కూడా. ఆయన సాక్ష్యం చెప్తాడు, నువ్వు సేవ చేసావా లేదా అన్నది ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి విషయంలో సాక్ష్యం చెప్తున్నాడంటే, దావీదు విషయమును దేవుడు దావీదు చేసిన సేవను, దావీదు చనిపోయిన సుమారు 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క సమాధి నుండి, మరి యేసుక్రీస్తు వారి సమాధి నుంచి తిరిగి లేచారు కదా, మరి యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు చెప్తూ అందులో దావీదు చేసిన సేవ కోసం కూడా చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం ఏమంటున్నాడు? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఏం చేశాడంట? తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఏమండి అంటే, దావీదు సేవను ఎవరు గుర్తించారు అంటే, తండ్రి అయిన దేవుడు గుర్తించి అపోస్తుల కార్యములో యేసుక్రీస్తుని గురించి చెబుతూ దావీదు సేవను వాళ్ళకి సాక్ష్యంగా చెప్తున్నాడు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే, అప్పుడప్పుడు నుండి కొన్ని చెట్లు చూడండి, చాలా పంటనిచ్చి చచ్చిపోతాయండి. చాలా కాపునిస్తాయి, చాలా ఫలములు ఇచ్చి ప్రతి సంవత్సరం పండి చచ్చిపోతాయి. అలాగే దావీదు కూడా తన జీవితాంతం సేవ చేసి చచ్చిపోయాడట, నిద్రించాడట. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, దావీదు రాజు కదండి, మరి రాజు సేవ చేయటం ఏంటి?
రాజుకు సేవకులు ఉంటారు. సేవకులు రాజుగారికి సేవలు చేస్తారు కానీ రాజులు సేవ చేయటం ఏంటండి? రాజు సేవ చేయటం ఏంటండి? సేవ అంటే మన క్రైస్తవులకి సేవ అంటే జ్ఞాపకం వచ్చేది ఏంటంటే పాస్టర్ గారు సేవకుడండి. ఆయన సేవకుడు సేవ చేస్తున్నాడండి. దావీదు కూడా ఒక పాస్టర్ గారిలా సేవ చేశాడా? రాజు కదా ఆయన, రాజు కదా. మన చర్చిల్లో చూడండి, చిన్న ఉద్యోగం ఉంటే అయ్యగారు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, మా కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం వస్తే ఇంకా ఏం చేయరంటే చర్చిలో సేవ చేయరు. ఎందుకంటే ఉద్యోగం అయ్యా, ఉద్యోగం చేసుకుని వచ్చినప్పటికీ సరిపోతుందయ్యా అంటారు. చాలా మంది పరిస్థితి ఏంటంటే మరి ఉద్యోగ భారం, ఉద్యోగంలో సేవలు చేసి వచ్చినప్పటికి సేవ చేయలేకపోతున్నారు. అలాగని కలెక్టర్ గారు దేవుడి సేవ చేస్తారా చెప్పండి? ఎమ్మెల్యే గారు దేవుని సేవ చేస్తారా చెప్పండి? ఏమండి, సీఎం గారు దేవుని సేవ చేస్తారా? పిఎం గారు దేవుని సేవ చేస్తారా? కానీ దావీదు రాజు, కింగ్ డేవిడ్ అంటారు ఇంగ్లీష్లో. మరి కింగ్ డేవిడ్ ఏం చేశాడంట? కేవలం రాజ్యాన్ని పరిపాలించడం మాత్రమే కాకుండా తన తరము వారికి సేవ చేశాడట. ఆయన చేసిన సేవను మనం పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, పాత నిబంధన కాలంలో ఆయన చేసిన సేవ దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు. దావీదు ఏం చేశాడంట? మందసము ఎదుట సేవ చేయుచు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాని ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలో కొందరిని నియమించెను. దేవుని మందసము ఎదుట సేవ చేయుచు. దేవుడు ఏం చేశాడు? సేవ చేయడం అంటే ఏం చేశాడు? 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 16వ అధ్యాయం మొదటి వచనం. ఈ ప్రకారము వారి దేవుని మందసమును తీసుకుని వచ్చి, దేవుని మందసం అంటే మరొక చోట ఉండిపోయింది. ఏమండి, అక్కడ ఉన్న ఆ మందసాన్ని దావీదు గారు హేమానీయుడి దగ్గర ఉండిపోతారు అన్నమాట. హేమానీయుడు ఆ ఇంట్లో. అక్కడి నుంచి దావీదు గారు ఆ దేవుని మందసాన్ని తీసుకుని వచ్చి దావీదుపురంలో పెడతాడు. మరి దావీదుపురంలో పెట్టి దావీదు గారు ఏం చేస్తున్నాడంట? తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించుకున్న గుడారము నడుమున దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించి దేవుని మందసంలో సేవ చేస్తున్నాడు. అంటే ఇక్కడ బలులు అర్పిస్తున్నాడు కదా, ఆ బలులు అర్పించడంలో దావీదు గారి యొక్క హస్తం ఉంది, దావీదు గారి పని ఉంది. మందసాన్ని తీసుకొచ్చారు, అర్పించి దహన బలులను సమాధాన బలులను దావీదే అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి ఇంకేం చేశాడు? పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, ఒక్కొక్క భక్షమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడలను పంచి పెట్టెను. దహన బలులు అర్పించడంలో ఉన్నాడు, దేవుని మందసాన్ని తీసుకురావడంలో ఉన్నాడు, దేవుని మందసానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయించాడు. ఏమండి, ప్రజలందరినీ దీవించాడు. అంతేకాకుండా అందరికీ పంచి పెడుతున్నాడంట. అంటే ఎంత పని చేస్తున్నాడు చూడండి. అక్కడ నేను రాజును కదా, ఈ పనులన్నీ మీరు చేయండి, నేనేం పని చేయకుండా సింహాసనం మీద కూర్చుంటాను,
నాకు నెమరు పెంచాలు పట్టుకుని ఇసరండి అలాగ ఉండిపోలేదు. ఏమంటే పంచి పెట్టాడంట. అంతేకాకుండా ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, ప్రజలందరికీ తెలియచేయాలి మన దేవుడి గురించి. అప్పుడు ప్రజలందరూ దేవుణ్ణి వందించాలి. వందించడం అంటే యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన స్తుతించాలి, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. అంతేకాకుండా 7వ వచనం చూడండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచే దావీదు ఆషాపు చేతుకుని వాని బంధువుల చేతుకును దానిని అప్పగించెను. అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఎక్కడ? దేవుని కార్యములను, దేవుని స్తుతించే కార్యములను నిర్వహించుచున్నాడు. డైరెక్ట్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, నియమించుచున్నాడు, పంచిపెడుతున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. మందిరాన్ని, దేవుని మందసమును తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన స్థలములో ఉంచాడు. దేవుని స్తుతించే కార్యాలను నెరవేరుస్తున్నాడు ఆయన. రాజుగారు రాజనగర్లో ఉండిపోకుండా, రాజ్యములో వస్తున్న సమస్యలను మాత్రమే పరిష్కరించకుండా అవి చేస్తూ ఇంకేం చేస్తున్నాడంటే, దేవుని మందిరములో దేవుని మందసము ఎదుట సేవ చేస్తున్నాడండి దావీదు. అందుకనే దేవుడు గుర్తించాడు, ఆయన సేవను దేవుడు గుర్తించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నువ్వు ఉద్యోగివైనా, నువ్వు వ్యాపారివైనా, నువ్వు ఒక పరిపాలకుడవైనా, సర్పంచ్వైనా, ప్రెసిడెంట్వైనా, గ్రామంలో సమస్యలను చక్కబెట్టేవాడవైనా, దేవుని సంఘములో నీవు కూడా సేవ చెయ్యాలి. సేవకులతో పాటు నువ్వు కూడా సేవ చెయ్యాలి. దావీదులా? ఎవరిలో? దావీదులా? రాజైన దావీదు రాజ్యాన్ని పరిపాలించడమే మాత్రం కాకుండా దేవుని మందసము ఎదుట సేవ చేస్తున్నాడు. ఇది ప్రియమైన దేవుని పిల్లలు. ఏమండి, చాలా మందిని నేను గమనిస్తున్నాను, వారి యొక్క ఉద్యోగాలలోనే నిమగ్నమైపోతున్నారు, వ్యాపారాల్లోనే నిమగ్నమైపోతున్నారు. ఏదో కాస్తో కోస్తా దేవుని సేవకు సమర్పిస్తున్నారు, వెరీ గుడ్, ఇస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. అంతటితోటి ఆగిపోకుండా దేవుని సంఘములో సేవ కూడా చెయ్యాలి. బోల్డ్ పనులు ఉంటాయి దేవుని సంఘములో. ఏమండి, ఇదిగో మేము 3 రోజులు అరకు సువార్తకు వెళ్ళాం. సుమారు ఒక 70 మంది, 4 సంఘాలు, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, పలాస నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంతమంది పిల్లలు సెలవుల్లో పిల్లలను తీసుకుని సరదాగా మరి వాళ్ళకు అరకు చూపించాలి, ప్లస్ ఏంటంటే దేవుని సువార్త జరిపించాలి. అందులో కొందరు, ఆ 70 మందిలో కొందరు, ఒక అక్క అయితే, తమ్ముడు ఈ 3 రోజులు మీ అందరికీ నేను వంట చేసి పెడతాను, భోజనాలు వండి పెడతాను, ఉదయం టిఫిన్ చేసి పెడతాను, మధ్యాహ్నం భోజనం చేసి పెడతాను, సాయంకాలం భోజనం చేసి పెడతాను, నాకు సామాన్లు అండి ఇచ్చేయండి. ఆ విధంగా ఆవిడ సమర్పించుకుంది. ఈ సేవ నేను చేస్తాను, ఈ పని నేను చేస్తాను. ఇంకొక బ్రదర్, అమ్మా నీకు నేను సహాయంగా ఉండిపోతాను, నేను సువార్తకు వెళ్ళలే, నేను సహాయంగా ఉండిపోతాను. ఇంకొక తమ్ముడు, ఈ వంట కార్యక్రమానికి కావలసిన నీరంతా నేనే సమకూర్చి పెడతాను, నేను సమకూర్చి పెడతాను. ఇంకొకరు, మీకేం కావలసిన చెప్పండి, నేను మీకు అందుబాటులో ఉండి మీకు కావలసినవన్నీ నేను తెచ్చి పెడతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, కుటుంబానికి సేవ చేస్తున్నాం, వెరీ గుడ్. సమాజానికి సేవ చేస్తున్నాం, వెరీ గుడ్. ఏమండి, సంఘానికి కూడా సేవ చేయాలి. మన తరము వారికి
దేవుడి సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాలి. విసిగిపోకూడదు. ఏమండి, విసుక్కోకూడదు. సేవ చేస్తున్నప్పుడు సమర్పించుకోవాలి, ఆనందంగా చేయాలి. ఇంకేం చేశాడు దావీదు తన తరపు వారికి? ఇంకేం చేశాడో చూడండి. తన తరము వారికి ఇంకేం చేశాడు అంటే, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం నుంచి దావీదు చేసిన సేవ, తన తరము వారికి కింగ్ డేవిడ్ రాజు అయిన దావీదు చేసిన సేవలో ఇంకా కొన్ని భాగాలను మనం గుర్తిద్దాం. 23వ అధ్యాయం 1వ వచనం నుంచి, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. రచించాడు అంటే ఏమంటే రచయిత చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దేవోక్తి, దేవుని మాటలు పుస్తకాలుగా వ్రాయటం, దేవుని మాటలు పుస్తకములుగా వ్రాయటం. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడు. అభిషేకింపబడిన అంటే రాజండి. మహాధిపత్యం అంటే గొప్ప పేరు తెచ్చుకున్నాడండి. ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. అంటే ఇక్కడ బాగా గమనించండి. 1 రచయిత, 2 ఏమండి మంచి వక్త, మంచి స్పీకరు, 3వది ఏంటంటే మంచి సింగరు, మంచి గాయకుడు. ఈ మూడిటిని ఏమండి సమాజానికి ఉపయోగకరంగా వాడాడు. ఏమండి రచయిత అంటే మీకు తెలుసా, ఇప్పుడు ఈ పాఠం చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ వాక్యం అరగంట మీకు వాక్యం చెప్తున్నాను. అరగంట వాక్యం చెప్పడానికి ఏమండి నేను ఎంతో ప్రయాసపడ్డాను. ఏమండి నా యొక్క 15వ సంవత్సరం నుంచి నేను బైబుల్ చదువుతూ మీకు వాక్యం చెప్పే ముందు సుమారు గంట ఈ వచనాలన్నిటినీ నేను సమకూర్చుకున్నాను. దేవుని వచనాలు ఎక్కడ, దావీదు గురించి ఏ వచనాలు రాయబడ్డాయి దేవుని సేవలో, ఏమండి అప్పుడే కదా మీకు నేను వాక్యం చెప్పగలను. ఏమండి రచయిత మరి తన యొక్క ఒక పుస్తకం, ఒక పాఠం రచించాలి అంటే చాలా ఆలోచించాలి. చాలా పుస్తకాలు ఆయన కూడా చదవాలి. అంటే పని చేశాడు, దేవోక్తులు ప్రజలకు అందజేశాడు. బుక్స్ రాసుకుని తర్వాత అందులో రాసినవి ప్రజలకు చెప్పాడు, వెళ్ళి ప్రజల ముందు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, రాజుగారు కదా, పరిపాలన చేస్తే సరిపోద్దు కదని చక్కబెట్టుకోలేదు ఆయన. అలా దేవుని మాటలు రచించి ప్రజల ముందుకు తీసుకెళ్ళి చెప్పడం మరి పనే కదండి, అది కూడా సేవే కదండి. సేవ. ప్రియమైన దేవుని పిల్లారా, అంతేకాకుండా ఏం చేశాడంట, మధుర గానములను పాడాడంట. మధురంగా పాడాడంట, ఎరబడదలక్క చాలా స్వీట్ గా పాడాడంట, చాలా వినసంపుగా పాడాడంట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఇది ఇలా సేవ చేశాడు. ఇలా చక్కగా పాడు, దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వరాన్ని చక్కగా మరి పాడి వినిపించు. ఏమండి ఇంకేం చేశాడో చూడండి. ఇంకొక మంచి విషయం ఇక్కడ రాయబడి ఉంది 2వ వచనంలో. ఇక్కడ ఒక మంచి విషయం, సేవలో ఆయన చేసిన సేవలో ఇంకొక మాట ఉందండి. ఏంటంటే 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏమండి అంటే పరిశుద్ధాత్ముడు కింగ్ డేవిడ్ ద్వారా తన మాటలు ప్రజలకు అందజేశాడు. పుస్తకాలు రాశాడు కదా, కీర్తనలు రాశాడు కదా దావీదు. ఏమండి ఆ కీర్తనలు పాడాడు కదా, ఆ కీర్తనలు వివరించాడు కదా. అంటే పరిశుద్ధాత్ముడు
ఎవరి చేత పని చేయించాడు? దావీదు చేత పని చేయించాడు. ఏంట పని అంటే, పరిశుద్ధాత్ముడు చెప్పవలసిందంతా పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా, అంటే దావీదు ద్వారా చెప్పాడు. అంటే పరిశుద్ధాత్ముడుకు సేవకుడు అవ్వాడు దావీదు. పరిశుద్ధాత్మకు సేవకుడు. ఏమండి? అంటే పరిశుద్ధాత్ముడు చేయాలనుకున్న పనంతా ప్రజల మధ్య అది దావీదు ద్వారా జరిగించాడు. అంటే ఎంత సహాయం చేశాడో ఎవరికి? పరిశుద్ధాత్మునికి. దేవునికి సహాయం చేశాడు. దేవుడు వాడుకున్నాడు. దేవుడు దావీదుని వాడుకున్నాడు. మరి దావీదు లోబడకపోతే ఎలా వాడుకోగలడు? ఇప్పుడు నువ్వు దుక్కు దున్నాలి. ఎవడు వర్షం పడ్డది కదా, దుక్కు దున్నాలి. దుక్కు దున్నాలి అంటే నాగలి ఉంటే సరిపోద్దా? ఎడ్లు ఉండాలి కదా. ఏమండి? ఎడ్లును నాగలిని నువ్వు వాడి ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నావు. అలాగే పరిశుద్ధాత్ముడు దావీదును దేవుని పనిలో వాడాడు. ఆ పనికి దావీదు మనస్ఫూర్తిగా సహకరించాడు. తద్వారా దావీదు సేవను పరలోకములో దేవుడు గుర్తించాడు. అర్థమైందండి? అర్థమైందా? దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీ ద్వారా కూడా పని జరిగిస్తాడు. ఎప్పుడు? నువ్వు విధేయుడైతే. నీకెక్కడ టైం సరిపోతుంది? ఉద్యోగం చేసుకుంటేనే టైం సరిపోతుందండి. వ్యాపారంలోనే టైం సరిపోతుందండి. వ్యాపారం పెట్టుకున్నానండి, దేవుని సన్నిధి నేను రాలేనండి. ఇంక నిన్ను దేవుడు ఏం వాడుకుంటాడు? ఇంకా నువ్వు నీ తరము వారికి దేవుడి సంకల్పం చెప్పున ఎలా సేవ చేస్తావు చెప్పండి? నీకు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, వ్యవసాయం ఉన్నా, నువ్వు దేవుడికి లోబడాలి. దేవుడికి సరెండర్ అవ్వాలి. అప్పుడు దేవుడు తన సంకల్పం చెప్పున నీ ద్వారా దేవుడు సేవ జరిగిస్తాడు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఎంత మంచి మాట అండి! ఎంత మంచి మాట! సేవ చెయ్యాలి. నీ తరము వారికి సేవ చేసి నిద్రించాలి. అప్పుడప్పుడు నా భార్య అంటూ ఉంటది, తన చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి, ఒరే నా బతుకంతా నీకు సేవ చేయటానికేరా. ఆనందంగానంటది. నీకు సేవ చేయటానికే డాడీ, చిన్నోడా, నీకు సేవ చేయటానికి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి పెద్ద కొడుకు కూడా సేవ చేయాలి. అనారోగ్యంతో ఉన్న భర్తకు కూడా సేవ చేయాలి. సరిపోతుంది నా బతుకంతా మీకు సేవ చేయడానికి అని కొన్ని సందర్భాల్లో కొందరు నిరుత్సాహపడుతూ ఉంటూ ఉంటారు. నిరుత్సాహపడద్దు. ఏమంటే బట్టలు ఉతకలేకపోతున్నావా? వాషింగ్ మిషన్ వాడుకో. ప్రత్యామ్నాయాలు ఇచ్చాడు కదా దేవుడు. ఇంతకుముందు పిండి రుబ్బాలి అంటే ఎంతో పెద్ద సమస్య. గ్రైండర్లు వచ్చేసినాయి. ఏమండి? నీ తరము వారికి నువ్వు సేవలు జరిగించాలి. నీ కుటుంబానికి, నీ మనవలకు, సమాజానికి, సంఘానికి సేవ చెయ్యాలి. దాన్ని ఈ సమాజం గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. దేవుడు చక్కని ప్రతిఫలం ఇస్తారు. ఓపిక పట్టండి. ఓపికతో సేవ చెయ్యండి. నిరుత్సాహపడకండి. ఏమండి? హృదయంలో వ్యాకులం చెందకండి. ఇంతేనా నా బతుకు? సేవ చేయటానికైనా సేవ చెయ్యాలి. బతికించకూడదు. సేవ చేయడంలో బతికించకూడదు. సేవ చేయడంలో వంతులు వేసుకోకూడదు. నువ్వెంత చేయి, నేనెంత చేస్తాను. నువ్వు చేయకపోతే నేనెందుకు చేయాలి? అతనేం చేయడండి. నాకే చెప్తూ ఉంటాడండి. మాకే చెప్తారండి, వాళ్ళకి చెప్పరండి.
యొద్దు, దేవుడు నీకు అప్పగించింది. దేవుని సంకల్పము చొప్పున సేవ చెయ్యి. ఇంతటితోటి దావీదు గారు ఆగిపోలేదండి. దావీదు గారు ఇంకా చాలా చేశాడండి. కాబట్టి మీకు తెలుసా దావీదు గారు ఇంకేం చేశాడు అంటే, ఆ దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూసినట్లయితే, దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లను కట్టించెను. దావీదు ఏం చేశాడంట? దావీదు పురము అంటారు. ఏమంటారు? దావీదు పురము, దావీదు పట్టణం. అంటే దావీదు తన కొరకు తన ప్రజల కొరకు పట్టణాలను కట్టించాడు. ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఒక ఇల్లు కట్టడానికే మన తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అంటారు. చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఒక ఇల్లు కట్టేటప్పటికే సరిపోయిందండి నా జీవితం. ఒక ఇల్లు కట్టడానికే చాలా ప్రయాస అయిపోతుంది ఈ రోజుల్లో. దావీదు తన కొరకు ప్లస్ ప్రజల కొరకు దావీదు పట్టణం అంటారు. దావీదు పురము కట్టించెను. ఏమండి, అది సేవే. తన తరము వారికి అది కూడా సేవే. మీకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి. 10 సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మన పెద్దలు, మన అధికారులు, మన రాజకీయ నాయకులు, మన ఏమంటారు చీఫ్ మినిస్టర్స్ ఏం కట్టించలేకపోతున్నారంటే రాజధాని కట్టించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దావీదు ఏం చేశాడంట? దావీదు పురమును కట్టించాడండి. ఎంత ఖర్చుతో కూడుకున్నది, ఎంత టెన్షన్తో కూడుకున్నది, ఎంత ఆర్థిక భారము. ఫైనాన్షియల్ గా అన్ని సమకూర్చాలి కదా. అంతేకాదు, దావీదు ఇంకేం చేశాడో చూడండి. మరొక విషయం దావీదు గురించి, మరొక గొప్ప విషయం, తన తరము వారిలో దావీదు మరొక గొప్ప విషయాన్ని మనకు రాయించి పెట్టాడు దేవుడు. సమూయేలు 2వ గ్రంథం, ఒక్క నిమిషం అండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత శత్రువుల మీద విజయమునిచ్చి నెమ్మది కలగజేసిన తరువాత అని ఉందండి. అంటే దావీదు తన కాలమంది ఏం చేశాడు? యుద్ధములు చేశాడు. పక్క రాజ్యాలతో యుద్ధం. ఇది చాలా పెద్ద సమస్య అండి. ఒక రాజ్యం మరొక రాజ్యంతో యుద్ధం చేస్తే యుద్ధము మరి చేయిస్తున్న రాజుగారు అలాగే ఆ మంత్రులు చాలా పెద్ద మెంటల్ టెన్షన్ కు గురైపోతూ ఉంటారు. మరి ఇప్పుడు మీకు తెలుసు, ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయేలు యుద్ధం చేస్తున్న ఇరాన్ వాళ్ళు ఏమాత్రము వీళ్ళతో రాజీ పట్టలేదండి. అమెరికా వాళ్ళు కోట్ల విలువైన వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రిని నష్టపోయారు. కోట్ల విలువైన. ఏమండి, అక్కడేమో వాడు ఓటమును ఒప్పుకోవట్లేదు. వీడు 10,000 ఖర్చు పెడుతూ ఉంటే అక్కడ 100 రూపాయలతోటి దాన్ని కొట్టేస్తున్నాడు. 10,000 రూపాయల మరి ఆయుధాన్ని అక్కడ 100 రూపాయల ఆయుధంతో కొట్టేస్తున్నాడు వాడు. వీళ్ళకి చాలా నష్టం వచ్చేస్తుంది. అమెరికన్స్ చాలా నష్టపోయారు. ప్రపంచ దేశాలలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. అమెరికాలో అయితే 20% పెరిగిపోయిందంటే పెట్రోల్ రేటు. మన భారతదేశంలో ఇంకా నయమే. అమెరికా ప్రజలంతా ట్రంప్ను మరి తిట్టుకుంటున్నారు. బుద్ధి లేకుండా వెళ్ళిపోయాడు, మా ధనం అంతా ఆ యుద్ధంలో ఖర్చు పెట్టేస్తున్నాడని. ట్రంప్ తల పట్టుకుంటున్నాడు.
మెంటల్ టెన్షన్కు గురైపోతున్నాడు. దావీదు కూడా యుద్ధాలు చేశాడంట. దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. ఆ యుద్ధాలలో దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. తర్వాత నెమ్మదినిచ్చాడు. నాయన ఇంక యుద్ధాలు వద్దు, నెమ్మదిగా ఉండని, హ్యాపీగా ఉండొచ్చు కదా. యుద్ధాలు చేసిన తర్వాత దావీదు మరి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా. కానీ అప్పుడు దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, నేను రాజనగరిలో నివసిస్తుండగా దేవుని మందసం ఏంటి గుడారాల్లో ఉంది, దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టాలి. మళ్ళీ పని పెట్టుకుంటున్నాడు, మళ్ళీ పని పెట్టేసుకుంటున్నాడు అండి. దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టేయాలి. అబ్బా, అంటే ఖాళీగా ఉండడా దావీదు? ఖాళీగా ఉండడా? ఖాళీగా ఉండడు. ఆ ఉండడం దావీదుకి ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలి, దేవుణ్ణి మహిమపరచడానికి ఏదో ఒకటి చెయ్యాలి. యుద్ధం లేదు కదా, యుద్ధ బిజీ అయిపోయింది. ఇప్పుడు నేను నెమ్మదిగానే ఉన్నాను కదా. నేను ఇప్పుడు ఏం చేయాలంటే దేవునికి ఒక మందిరం కట్టేయాలి. ప్రవక్తను పిలిపించాడు. ఇదిగో, నేనేంటి రాజనగర్లో ఉంటాం, దేవుని మందిరం ఏంటి గుడారాల్లో ఉండటం. దేవుడు ఎంత సంతోషించాడు చూడండి ఆ మాటను బట్టి. ఏమండి, 5వ వచనములో నాతాను ప్రవక్తకు దేవుడు చెప్తున్న మాట. 5వ వచనములో, నీవు పోయి సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టిస్తావా నాన్న, కట్టిస్తావా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించితిని. ఎక్కడ ఉండిపోయాడంటే దేవుడు? డేరాల్లో గుడారాల్లో ఉండిపోయాడంట. డేరాల్లో గుడారాల్లో ఉండిపోయిన నాకు నువ్వు ఒక మందిరం కట్టిస్తావా? ఏమండి, నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములో ఎవరితోటైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనను అనియుంటినా? రాజుగారు నాకు మందిరం కట్టించమని నేను ఎవరితో అనలేదు. కాబట్టి నువ్వు నా సేవకుడవు. దావీదు ఎవరంట? సేవకుడు, దేవుని సేవకుడని. సేవకుడవు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపుల్లోనున్న నిన్ను గొర్రెల దొడ్డలో నుండి ఇశ్రాయేలీల జనులను తీసి, గొర్రెల దొడ్డలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు ఆ పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ఏమండి, సో దేవుడు చాలా సంతోషించాడు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. అయితే ఏమండి, ఆ మందిరం కట్టే మహాభాగ్యం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సొలొమోను మహారాజుకి అప్పగించమన్నాడు. నీ గర్భంలోంచి పుట్టుకొచ్చి నీ కుమారుడికి అప్పగించిన ఆయన ద్వారా కట్టించు. ఎందుకంటే నువ్వు చాలా యుద్ధాలు చేసావు, నువ్వు చాలా సేవ చేసావు, గొప్ప సేవ జరిగించావు నాయన. నీ తరము వారికి నువ్వు చాలా గొప్ప సేవ చేసావు. రాజుగా, మందసము ఎదుట సేవకుడిగా, ఒక రచయితగా, ఒక మంచి వక్తగా, ఒక మంచి గాయకుడిగా, ఒక మంచి నిర్వాహకుడిగా, అడ్మినిస్ట్రేషన్గా నువ్వు గొప్ప సేవ చేసావు నాయన. అయితే మందిరము కట్టే ఆ బాధ్యత నీ కుమారునికి అప్పగించు. నీ గర్భవాసములో నుంచి వచ్చేవాడు, నీ గర్భంలోంచి పుట్టువాడు నా కొరకు మందిరం కట్టిస్తాడు, అతనికి అప్పచెప్పే. ఇలా దావీదు తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేసి నిద్రించాడు. ఇప్పుడు ఆలోచించండి, దావీదులా మన తరము వారికి
మనము సేవ చేస్తున్నామా? సేవ చేస్తున్నామా? కేవలం పెత్తనాలు చేస్తున్నామా? లేకపోతే సేవ చేస్తున్నట్లు నటిస్తున్నామా? కొంతమంది ఉంటారండి. పనికెళ్తారు కదండీ! పనికెళ్ళి పనిలోనండి ఎంతో పని చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా మందిని నేను చూస్తున్నాను. సేవ పేరుతో నటన చేస్తున్నారండి. నాకు బాధ అనిపిస్తూ ఉంటది. కొంతమంది చేసేవారికి సహకరించడానికి బదులు చేసేవారిని పాడు చేస్తూ ఉంటారండి. పాడు చేస్తూ ఉంటారు. చాలా బాధాకరమైన విషయం. నువ్వు చేయలేవా? చేసేవారిని చేయని. నటించుకు. పేరు ప్రఖ్యాతల కొరకు పాటుపడకు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సేవ పేరుతో యాక్షన్‌లు వద్దు. ఏవండీ దావీదులా మంచి మనసుతో దేవుని సేవ జరిగించండి. ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉండడం మంచిది కాదు. భక్తుడైన మోషే గారు ఏమంటున్నాడు అంటే 90వ కీర్తనలో ఉంటది. టైం అయిపోయింది. ఏవండీ నీ సేవకునికి మరి పని కల్పించు అని అడుగుతాడు. చూపించు దేవుడా! నీ పని చూపించి మేము చేస్తామంటారు. గనుక దావీదు వలె సేవ చేసి నిద్రించాలి. సేవ చేసి.